the devil is introduced as the accuser of the brethren. ఎందుకంటే మునుపటి వచనములో అనగా 10వ వచనములో అపవాది సహోదరుల మీద నేరము మోపువాడు అని మనం చూస్తూ ఉన్నాం. His angels, which are demons, who are doing his work here below down on the earth. సాతాను యొక్క అనుచరులు వాని యొక్క కార్యమును ఈ భూమి మీద జరిగిస్తూ ఉన్నారు. But the devil himself has become the accuser of the brethren. అయితే స్వయాన సాతానుడే వచ్చి సహోదరుల మీద నేరము మోపువాడుగా ఉన్నాడు. As believers, if we ever commit sin, విశ్వాసులముగా మనము ఎప్పుడైనా పాపం చేసినట్లయితే, even a sin by our thought, మన తలంపులలోని పాపమైనా సరే, anger, కోపము, jealousy, అసూయ, little pride, కొంత గర్వము, immediately the devil can know that. వెంటనే అపవాదికి అది తెలిసిపోతుంది. What will he do? వాడు ఏం చేస్తాడు? He will go before God. దేవుని ఎదుటికి వెళ్తాడు. He has given this ability to talk before God. దేవుని ఎదుట మాట్లాడేటువంటి సామర్థ్యము వానికి ఇవ్వబడింది. He will accuse us. They are in the presence of God. దేవుని సన్నిధిలో వాడు మన మీద నేరారోపణ చేస్తాడు. But the next verse says అయితే తర్వాతి వచనం చెప్తుంది that we have overcome the devil by the blood of the Lamb. గొర్రెపిల్ల రక్తము ద్వారా మనము అపవాదిని జయించి ఉన్నాం. How can that happen? అది ఎలాగ జరిగింది? It is by the application of the blood. రక్తము యొక్క అన్వయింపు ద్వారా జరిగినది. We need to confess our failure. మన యొక్క పతనాలను మనం ఒప్పుకోవాలి. The Holy Spirit must convict you. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఒప్పింపజేయాలి. You need to confess. నీవు ఒప్పుకోవాలి. You need to repent of that sin. ఆ పాపం విషయమై నీవు పశ్చాత్తాపపడాలి. You must give up that sin. నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. You must tell the Lord that you will not do it again. నీవు ప్రభువుతో చెప్పాలి, ప్రభువా నేను మరలా ఆ పని చేయను అని. Then claim the blood of the Lord Jesus. ఆ తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును ఆశ్రయించాలి. Sprinkling of the blood of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రోక్షించుకోవాలి. In Matthew 26 verse 28, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ the వచనములో Lord Jesus said the blood is shed for the remission of sins. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, పాప క్షమాపణ కొరకై రక్తము చిందింపబడినది అని చెప్పాడు. Remission of sins. పాపముల పరిహారము కొరకై. When we confess our sins, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు He will forgive our sins. ఆయన మన పాపములను క్షమిస్తాడు. Purge our conscience. మన మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. Then immediately the mouth of the devil will be shut. వెంటనే అపవాది యొక్క నోరు మూయించబడుతుంది. That is how the devil is defeated. ఆ రీతిగా అపవాది ఓడించబడతాడు.